అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వర్లు గారు, హనుమంతరావు గారు జానపాడు నుంచి. సో వారి యొక్క మాటల్లో వారి ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. నేను 8 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. ఎలా వచ్చారు? నన్ను గోండా శ్రీనివాసరావు అని సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర పిరమిడ్ కట్టింది, అక్కడికి వెళ్ళేవాడిని ఆదివారం. అక్కడ నుంచి ఇక్కడ అందరం అనుకొని ఈ తాడిపినేని శ్రీనివాసరావు స్థలం ఇచ్చిండు. స్థలం ఇస్తే కేర్ సెంటర్ అందరూ సహాయ సహకారాలతోటి కేర్ సెంటర్ చేసుకున్నాం. ఆ 8 సంవత్సరాలకే నాకు గుండెకి 4 స్టెంట్లు పడినాయి. స్టెంట్లు పడితే ఇంకా ధ్యానం అప్పుడు చెప్తున్నారు, అప్పుడే ధ్యానం తెలిసింది. తెలిసి ఇంకా ధ్యానంలోకి వెళ్తే ఇప్పుడు ఆ ధ్యానమే బ్రతికిస్తున్నాను. శాకాహారానికి వచ్చాక అంతా బాగుంది. అందరూ శాకాహారులు కండి. ఓకే. సో మరి మీకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పారు, అంటే దానికోసం ప్రత్యేకంగా ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? ధ్యాన సాధన 2 గంటలు మినిమం 2 గంటలు సాధన 2 పూటలు చేసేవాళ్ళు. ఓకే. మరి శాకాహారం ఎలా వచ్చింది మీ జీవితంలోకి? అంటే ధ్యానంతో పాటు మీకే అనిపించి మానేశారా? ఎవరైనా ఇది శాకాహారమే తీసుకోవాలి అని చెప్తే మీరు పత్రిజీ గారి మాటలు విన్నాక ఏం విన్నారు? ఈ శాకాహారం చేయండి, మాంసాహారం మానేయండి అని చెప్పిండు. ప్లస్ డాక్టర్ కూడా అదే చెప్పిండు నాకు. అది ఇది టాలీ అయింది నాకు. టాలీ అయ్యి నేను మానేసినాక బాగుంది. గుండెకి కానీ హార్ట్కి కానీ. ధ్యానం ఎంతసేపు చేస్తే అంత బాగుంటుంది. సో శాకాహార భోజనం వల్ల కూడా ఆరోగ్యం బాగుంది. ఓకే సార్. మీకు ఎలా పరిచయం అయింది ధ్యానం? మేము గురువారం ద్వారా వచ్చింది, ముందు లేదు. ఆయన పరిచయం చేసినాక వచ్చినాం. అందరం కలిసి కేర్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నాం. శ్రీనివాసరావు గారు స్థలం ఇస్తే దాంట్లో అందరూ సహకరించి చేసాం. అక్కడి నుంచి ఆరోగ్యం అంతా బాగానే ఉంది. ధ్యానం ఎంతసేపు సాధన చేస్తున్నారు? నేను రోజు గంట ఎక్కువ చేయలేదు. అసలు ఇది ధ్యానం ఉంది అన్న విషయం కూడా ఎట్లా తెలిసింది సార్? ఆనాపానసతి ఈ ధ్యానం ఉంది అన్న విషయం మీకు ఎలా తెలిసింది? అది ద్వారాగా దీంట్లో టీవీలో ఎట్లని టీవీ ద్వారా తెలిసింది. అంటే పిఎంసి ద్వారా తెలిసిందా ధ్యానం? కొంత తెలుసుకున్నాం. కొంత మనం ఇక్కడ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా తెలిసిపోయింది. ఆరోగ్యం అన్ని బాగుండేది. అందరికి చెప్పిండేది ఎక్కువ మందులోనే దగ్గర. ధ్యానంలోకి వచ్చినాక బాగా ఆరోగ్యం బాగుంది. ఓకే. శాకాహారి ఎప్పుడయ్యారు? ఇక్కడికి వచ్చిన కానీ మానేసింది. ఏమనిపించింది విన్నప్పుడు? శాకాహార భోజనమే తీసుకోవాలి అంట, ధ్యానం చేయాలంట అని అన్నప్పుడు ఏమనిపించింది? ఇంకా దాని మీద మాకు ఆలోచన లేకుండా పోయింది. బాగానే ఉంది. 6 సంవత్సరాల నుంచి చేస్తాను. 6 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నారు, శాకాహారి అయ్యారు. మీ కుటుంబం అంతా శాకాహారులేనా? అందరు లేదండి. మా ఇంట్లో నేను ఒక్కనే ఎక్కువ. అదేంది నేను చెప్పకూడదు కదా, మేము ఒక్కనే. ఓకే. సో పిరమిడ్కి రోజు వస్తుంటారు ధ్యానం చేసుకోవడానికి? ఓకే. కడతాలకి వెళ్ళారా? 2 సార్లు. ఎలా అనిపించింది? ఇక్కడ బాగుంది. గురువు గారిని చూసారా? మాట్లాడారా? గురువు గారితో మాట్లాడాను. సమాధి గారు కూడా కూర్చొని ధ్యానం చేసి జన్మలు కూడా 4 జన్మలు అన్నట్టుగా నాకు అర్థమైంది. పత్రి సార్తో 4 జన్మల్లో ఉన్నారు మీరు. శక్తి స్థల్ దగ్గర ధ్యానం చేసుకున్నారా? సమాధి పక్కన. ఎలా ఫీల్ అయ్యారు శక్తి స్థల్ దగ్గర ధ్యానం చేసిన? చేస్తుంటేనే 4 జన్మలు అన్నట్టుగా మనకి అర్థమైంది. కృష్ణుడుగా, రెండోది బుద్ధుడుగా, తర్వాత బ్రహ్మ గారు పత్రిగా వచ్చినట్టుగా అర్థమైంది. ఓకే. పత్రి సారు 4 జన్మల నుండి ఉన్నారు, ఆయన ఎవరు అనేది మీకు అనిపించింది. ఓకే సార్. ఇప్పుడు మీరు కడతాలకి వెళ్ళి ఉన్నారా? వెళ్ళాము సార్. వెళ్తే అక్కడ 12 గంటలు స్టార్ట్ చేస్తే తెల్లవారు 5 గంటల దాకా ధ్యానం చేయించారు. 5 గంటలు చేస్తే గంట చేసినట్టే ఉంది. తెల్లవారులు కూర్చున్నాం. పౌర్ణమికి వెళ్ళినాం. అక్కడ బాగుంది. పత్రిజీ గారి సమాధి దగ్గర కూడా ధ్యానం చేసాం. సో గురువు గారిని కలిసారా మీరు? కలిసాం. ఇక్కడికి వచ్చింది జానపాడు వస్తే జానపాడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటే మా సత్యావతల ఇంట్లో పోయి కాసేపు కాళ్ళు వచ్చాను. జనం ఫుల్గా ఉన్నా కానీ సరే మమ్మల్ని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు రమ్మనేలా పోయినాం. కాళ్ళు వస్తుంటే మాట్లాడి. ఏం మాట్లాడారు? సార్ ఎట్లుంది సార్ అంటే బాగానే ఉందిలే అన్నాడు. సార్ మరి ఏంది సార్ అన్నాం అంటే ధ్యానం చేసుకోండి అన్నాడు. ఇంకంతే.
ధ్యానం చేసుకొని బాగుంటుంది, అంతా బాగుంటుంది, అందరికి ధ్యాన ప్రచారం చేయండి అని. ఓకే. పత్రి సర్వీస్ స్పీచెస్ సందేశాలు వింటూ ఉంటారా? వింటారు. ఏం వింటారు ఎక్కువగా? ఈ ధ్యానం గురించి ధ్యాన ప్రచారం గురించి చెప్తా ఉంటాడు, వింటుంటాం. పిఎంసి ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్ పిఎంసి ఛానల్. సో పిఎంసి ఛానల్లో ఏ ప్రోగ్రామ్స్ బాగున్నాయి? రాజమండ్రి ప్రోగ్రామ్ ఉంది చూడండి, అది బాగుంటుంది. పత్రిజీ గారిని అక్కడ కూడా కలిసాం. ఎక్కడ? రాజమండ్రిలో. రాజమండ్రి పత్రి గారు ఉన్నప్పుడే వెళ్ళాం అక్కడ. ఇంకా తర్వాత ఆయన పోయాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం ఒకసారి, కర్తాల. ఓకే. సో మరి ఇంక పుస్తకాలు చదువుతూ ఉంటారా? అవును, వివేకానంద పుస్తకాలు చదువుతాం. వివేకానంద దాంట్లో మీకు కొటేషన్స్ ఏవి ఎక్కువ ఇష్టం? రామకృష్ణ పరమహంస, ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస నాకు దేవుణ్ణి చూపింది అని అడిగాడు. అడిగితే సరే నేను చెప్పిన సాధన చేయి, 4 సంవత్సరాలు నువ్వు వచ్చినావు చూపిస్తాను, నువ్వు దేవుణ్ణి చూసినవా అని అడిగిండు. నేను ఈ గోడను చూసినట్టు చూశాను అన్నాడు. అయితే నాకు చూపిమ్మన్నాడు. నాకు చూపిమ్మంటే 4 సంవత్సరాలు నేను చెప్పిన సాధన చేయి, నీకు చూపిస్తాను. ఆయన సాధన చేసి 4 సంవత్సరాలు చేసినాక ఇంకా ఆయన దేవుని చూపిమ్మని అడగల. ఈయన ప్రచారంలో ఆయన ఉన్నాడు, యూత్ని మేలుకొల్పే ప్రచారం అది. రామకృష్ణ పరమహంస గురించి పుస్తకాలు ఉన్న చదువుతుంటా, వివేకానంద పుస్తకాలు ఎక్కువ చదువుతుంటా. ఓకే. ఇంకా శాకాహారం గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? శాకాహారంలోకి వచ్చాక అది దానివల్ల ఉన్న ఎఫెక్ట్, దీంట్లో ఉన్న మంచి అర్థమైంది, అర్థమై దాన్ని వదిలేసాం. అంటే ఇప్పుడు మానవ శరీరానికి శాకాహారమే సరైన ఆహారం. సరైన ఆహారం పర్ఫెక్ట్గా. మా తాత తినడు, మా ముత్తాత తినడు అనుకుంటా తినుకుంటా రావటం, కానీ ఇట్లా తినొద్దని చెప్పిన మా మహర్షి లేడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తప్ప. ఆయన మేల్కొల్పిండు, నిద్రపోతున్న మనల్ని మేల్కొల్పిండు. ఇప్పుడు ఇంతకుముందు మునులు ఉన్నారంటే ఎక్కడో గుత్తికొండ బెల్లంలోనో ఎక్కడో అడవుల్లోనో తపస్సు చేసుకుంటారు. మన సహజ మానవులకి ఏం చెప్పాలి, వాళ్ళ కాడికి పోయినా వాళ్ళ కండిషన్లో మనం వెళ్ళలేము. ఈయన అందరికి అర్థమయ్యేలాగా నువ్వు మామూలు కుర్చీలో కూర్చో, కింద కూర్చో, ఎట్లయింది ధ్యానం చేసి స్నానం చేయాలి, ఇవన్నీ చెప్పలేదు కాబట్టి ప్రతి మనిషి వస్తాడు. సంసారంలోనే నిర్వాణం అన్నారు, ఏమి నిబంధన లేదు, ఒక్క శాకాహార భోజనం మాత్రం తీసుకోవాలి, నిబంధన ఎక్కడైనా కూర్చొని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పారు. దానివల్ల మనకు మంచి జరుగుతుంది. ప్రతి మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పిండు. సామాన్య మానవుడికి ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ధ్యానం చేస్తున్నారు అంటే ఆయన అంత కష్టపడి ఉంటాడు, అంత అర్థమయ్యేటట్టు కూడా చెప్పారు. కష్టపడ్డారు, అంత అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇలా 100,000 లక్షల కోట్ల మంది అయ్యారు, ఆయన ఒక్కడో బయలుదేరింది. మనకి మరి దాంట్లో మంచి ఉంటేనేగా ఇంతమంది వచ్చేది. అవును, అది చేయాలి, అందరూ చేయాలి. సో ఇంకా మీ ఊర్లో శాకాహార ర్యాలీలు తీసారా? జానపాడులో ఎలా తీశారు? అప్పుడప్పుడు ఇట్లా ఒక 50 మంది 100 మంది అట్లా తయారయ్యి తిరుగుతూ ఉంటాం. చింతపల్లిలో తిరిగాం. ఇంకే ఊర్లో తిరిగారు? పిరిమెట్ ఓపెన్ అయితే అటు మాసారం, పిరిమెట్ ఓపెన్ అయితే వెళ్తుంటాం, రావణపల్లి అట్లా చుట్టుపక్కల వెళ్తూ ఉంటాం. మరి ఎప్పుడైనా ఇట్లా శాకాహార ప్రచారం చేస్తున్నప్పుడు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? మీకెందుకు, మీరు తినకపోతే తినకండి కానీ తినొద్దని ఎందుకు చెప్తున్నారు, ఇలాంటివి ఏమైనా మాటలు ఎదుర్కొన్నారు? నాతోటి ఎవరు అన్నట్లేదు. మామూలు శాకాహారం వెళ్ళిపోతుంటే వాళ్ళు పక్కకు పోతారు. వాళ్ళు మాకొచ్చి ఎదురొచ్చి తినబాకండి అని మమ్మల్ని అనొద్దని అనలా. మేము వెళ్ళిపోతుంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. దీంట్లో ఉన్న పవర్ అది. వాళ్ళు వచ్చి అడ్డంకి చెప్పడం అవన్నీ ఏం లేదు. సార్ మీరేం చెప్తారు? ఆయన చెప్పింది మనకి రాదు. ఓకే, గుంటూరు ఇవన్నీ ర్యాలీలు మనకి వెళ్ళినాం మేము కూడా అందరిలో కలిసి భీమవరం, రాజమండ్రి ధ్యానానికి వెళ్తాం. సో ఓకే సార్, మరి థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మీ ఇద్దరి యొక్క ధ్యాన పరిచయాన్ని, మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి ఇంత మారుమూల పల్లెటూరులో కూడా వాళ్ళు ధ్యానాన్ని తెలుసుకొని ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేస్తూ వాళ్ళకి ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ధ్యాన సాధన ద్వారా ఆ హెల్త్ ఇష్యూస్ని కూడా తగ్గించుకొని మరి శాకాహారమే సరి అయిన ఆహారం అని శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఎంతో అద్భుతంగా శాకాహారాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరొక అమృతాహార కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.